యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పాడి రైతులు ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మదర్ డైరీ సంస్థ నుంచి 8 నెలలుగా పాల బిల్లులు మంజూరు చేయట్లేదు. పాడి రైతులందరూ కూడా అప్పుల పాలవుతున్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పైగా మదర్ డైరీ ఆస్తులు అమ్ముతూ ఉన్నారు, మదర్ డైరీని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్సెంటివ్ ఇస్తూ ఉన్నారు, ప్రోత్సాహాలు అందించి మదర్ డైరీ సంస్థను కాపాడుతామని ఎన్నికల హామీలను మాటిచ్చారు. కానీ ఇప్పటివరకు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్క అడుగు కూడా ముందు పడట్లేదు. పైగా మదర్ డైరీ ఆస్తులు అమ్ముతూ ఉన్నారు, మదర్ డైరీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు సందర్భంగా వాపోతూ ఉన్నారు. వెంటనే పాల బిల్లులు మంజూరు చేయాలి, రైతులకు ఇన్సెంటివ్ ఇచ్చి పాడి రైతుల్ని కాపాడాలంటూ కూడా వారి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కుండపోత వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతోంది. ధాన్యం నీటిలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. చౌటుప్పల్, ఒలిగొండ, నారాయణపురం, మోత్కూరు సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎక్కడికక్కడ కూడా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది, వర్షార్పణమైంది. దీంతో రైతులు కన్నీరు మున్నీరు గెలిపిస్తూ ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట అంతా కూడా నీటి కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడంతోనే తమ ధాన్యం అంతా కూడా తడిసి ముద్దిందంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 10 రోజులు అవుతా ఉంది, ఇప్పటివరకు కూడా కొనుగోలు ప్రారంభించలేదు. ఒక్క బస్తా కూడా ధాన్యం అనేది కాంట వేయలేదు, లారీలు పెట్టట్లేదు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు అనేది ప్రారంభమే కాలేదంటూ కూడా వాళ్ళ సందర్భంగా వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలంటూ కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించిన మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండలో భారీ వర్షం కురిసింది. ఒక్క రాత్రిలోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో ఒలిగొండ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమయ్యాయి. పలు కాలనీలు ఇళ్లలోకి నీరు రావడంతో సామాగ్రి అంతా కూడా వంట సామాగ్రి అంతా కూడా తడవడంతో రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ సామాగ్రి అంతా కూడా బయట ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి, లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా ఒలిగొండ సంబంధించినటువంటి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో వడ్డీ ఆశ చూపి అమాయకుల్ని మోసం చేస్తున్నట్టు కేటుగా అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. బాలాజీ నాయక్ అనేటువంటి వ్యక్తి దేవరకొండ నియోజకవర్గం పడమటి తండాకు సంబంధించినటువంటి వ్యక్తి అధిక వడ్డీ ఆశ చూపి 100కి 16 రూపాయలు, 17 రూపాయల ఆశ చూపి చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనుల నుంచి 50 కోట్ల మేర వసూలు చేశాడు. ఐపీ పెట్టి కోర్టులో వేసి వారందరికీ కూడా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతుండటంతో ఎట్టకేలకు పోలీసులు అతను అరెస్ట్ చేశారు. దాదాపు 30 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపైన పీడీ యాక్ట్ నమోదు చేసి జైలు పంపించారు పోలీసులు.